హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నేను మేడం జ్యోతిషాలను వైద్యాన్ని కలిపేశారు. మీ ఆరోగ్యం గురించి నేను ఇక్కడ చెప్తాను. ఈ కాలంలో కూడా ఈ సూదులు గుచ్చడాలు ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అన్నది రీజన్ లేకుండా బ్యాక్ కోసమే పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఎలా ఉంటుంది? అలాంటి కళ మన దేశంలో ఏమన్నా మీకుందా? మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి, నేను చెప్తాను. మీరు పాప లైఫ్ లో తీసుకునే డెసిషన్స్ కి మీరు పక్కన ఉండాలి. మీరు పక్కన లేకపోతే తను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు మామూలుగా ఆరోగ్యకరమైన వ్యక్తి? ఇక్కడ చూస్తే అక్కడ వెరైటీ 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 అని చెప్పేసి తినేస్తున్నాం కదా. ఎనర్జీ పాత్ వేలు అనేవి ఏంటి? మీరు నరాలు అయితే కాదుగా. వెళ్తూ మోచేయి కట్టుకున్నారు. ఎప్పుడైనా కరెంట్ షాక్ వచ్చిందా? ఆక్యుపంచర్కి రావాలి అని డిసైడ్ కావాలి అంటే వాళ్ళు ఆక్యుపంక్చర్ చేయించుకుంటే ఇంకా తొందరగా వాళ్ళ చేయి బాగవుతుంది. ఈ ఫీల్డ్ లోకి ఎలా ఇచ్చారు? నా హెల్త్ బాగా ఖరాబ్ అయిందండి 15 సంవత్సరాల క్రితం. చికిత్సకు ముందు, చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? తొందరగా తగ్గాలంటే ఆల్మోస్ట్ మీరు ఆస్ట్రాలజర్ అన్నమాట. ఆధునిక వైద్యం ఇప్పుడు ఏఐతో కూడా అనుసంధానమై కొత్త పుంతలు దొక్కుతోంది. మరి వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అయినప్పటికీ మళ్ళీ మనం మన మూలాల్లోకి వెళ్తున్నాం. సనాతన సాంప్రదాయ వైద్య విధానాల మీద మొగ్గు చూపుతున్నాం చాలాసార్లు. దాని కోవకు చెందిందే ఆక్యుపంచర్ కూడా. ఆ సూదులతో చేసే ఈ వైద్యం పట్ల ఈ మధ్య కాలంలో ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. అసలు ఎందుకు పెరుగుతోంది? ఎందుకు అంటే మనిషికి ఒక కోరిక, ఈ రసాయనాలు మందులు లేని ఒక ఆహ్లాదకరమైన చికిత్స కావాలి. అలాగే మన శరీరం చెప్పే మాట వినే ఒక వైద్యుడు కావాలి. ఏదో అట్లా నాడి చూసామా, టెస్టులు రాసామా, వెళ్ళిపో టెస్టులు చేసుకుర్రా, తీసుకో మందులు తీసుకో తగ్గిపోద్ది. కానీ నిజానికి తగ్గట్లా. అప్పటి మళ్ళీ పునరావృతం అవుతుంది. అలా కాకుండా నిజంగా మనసు మాట విని, అంటే శరీరం మాట విని వైద్యం చేసే ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం మనిషి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందువల్లే ఒకప్పటి ప్రాచీన వైద్యం చైనాలో పుట్టి మన దేశంలో బాగా అభివృద్ధి చెందిందే ఈ ఆక్యుపంచర్. చాలా కాలం క్రితం మనకు గుర్తు, మన చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం. ఈ మధ్య మళ్ళీ కొంత తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ఆక్యుపంచర్ వైద్య విధానానికి ఆదరణ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క ఆక్యుపంచర్ అనేది ఎలా చేస్తారు? ఆ సూదులన్నీ కుచ్చేస్తే శిక్షలా ఉంటుందా, లేదంటే హాయిగా ఉంటుందా? నిజంగా నొప్పి తగ్గుతుందా? అసలు ఇది శాస్త్రీయమైనదేనా? దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనకు సుప్రసిద్ధ హీలర్ అస్మా గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. తను డాక్టర్ లోహియా గారి శిష్యురాలు. గత 15 ఏళ్ళుగా చాలా మంది సెలబ్రిటీస్కి అద్భుతమైన వైద్యం అందిస్తున్నారు వారు. మరి మనం కూడా తెలుసుకుంటే చాలా ఇదేదో కోట్లు లక్షలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా అతి తక్కువ ధరల్లో అద్భుతమైన ఎన్నో రోగాలు నయం చేసుకునే ప్రక్రియ. సరే, నేను కాకుండా మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నానండి. సో గ్లాడ్ మ్యామ్. ఎందుకంటే ఆక్యుపంచర్ అనగానే మాకు చాలా భయాలు, అనుమానాలు చాలా ఉన్నాయి. సూదులతో కుచ్చేస్తారేమో, రక్తాలు కారుతుంటాయేమో, దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఇదేం వైద్యం రా బాబోయ్ అది ఒక భయం ఉంది. అసలు ఏంటి మేడం ఈ ఆక్యుపంచర్, ఎలా పనిచేస్తుంది అసలు ఇది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని గురించి ఒక హిస్టరీ చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. మీరు ఇందాక అన్నారు ఆక్యుపంక్చర్ చైనా నుంచి వచ్చి ఇండియా వాళ్ళు ఆదరించారని. ఇది అపోహ. అవునా? అవునండి, 100% అపోహ. ఎందుకంటే యాక్చువల్లీ ఆక్యుపంక్చర్ ఇండియాలో పుట్టింది, బుద్ధిజం త్రూ చైనా వెళ్ళింది. చైనా వాళ్ళు దీన్ని ఆదరించి అడాప్ట్ చేసుకొని పెంచి పోషించారు.
మేడం నేను చైనా సినిమాల్లో చూసా గానీ మన ఇండియా సినిమాలో ఎక్కడ లేదు సార్, అది వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అచ్చా, అయిపోయింది అచ్చా, కదా. అదే విషయం. వాళ్ళు ఓకే. దాన్ని అడాప్ట్ చాలా బాగా చేసేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్నారు. Very good. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ. అవును ఒకప్పటి టైంలో వాళ్ళ దగ్గర మందులు తయారు చేయడానికి కూడాను, మెడిసిన్స్ తయారు చేయడానికి కూడాను మనీ లేకుండా అవును వాళ్ళు ఆక్యుపంక్చర్ హీలర్స్ ని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఊరికి 100 మందిని తీసుకొని హీలర్స్ ని రెడీ చేసి వాళ్ళ దేశం మొత్తం వదిలిపెట్టారు. వా అలా ఆక్యుపంక్చర్ చైనాలో ప్రసిద్ధి చెందింది. ఓకే దాని ఒక బెనిఫిట్స్ తెలిసి, లాభాలు ఎన్నో ఉన్నాయని తెలిసి స్లోగా ఇప్పుడు ఇండియాలో పాపులర్ అవుతుంది. యాక్చువల్ గా చూడాలంటే ఆక్యుపంక్చర్ ఇండియాది. మంచి కిక్ ఇచ్చారు మేడం అయితే. వండర్ఫుల్ ఎందుకంటే మన డైలీ లైఫ్ లో, మన సమాజంలో చూసుకుంటే ఇది మన ఇండియన్ కల్చర్ అనే కంటే కూడా భారత అదేమంటారు సాంప్రదాయాలు, భారత సాంప్రదాయాల్లో ఆక్యుపంక్చర్ ముందు నుంచే ఇన్బిల్ట్ అయి ఉంది సార్. ఆడవాళ్ళు గాజు వేసుకోకుండా ఎప్పుడైనా ఉన్నారా ఇండియాలో? మీరు చూసారా? అవును లేదు కదా, సంవత్సరాల తరబడి, అంటే జీవితాంతం కదా పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి గాజు, వరకు. అదే ఆక్యుపంక్చర్. ఓకే ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ అన్నా ఆక్యుప్రెషర్ అన్నా ఒకటే సార్. అచ్చా ఒకటే. ఎందుకంటే డైలీ లైఫ్ లో ఉపయోగపడేవి ఆక్యుప్రెషర్, ఓకే నొప్పులను వ్యాధులను తగ్గించేది ఆక్యుపంక్చర్. ఓహో ఓకే ఆక్యుప్రెషర్ అనేది మన లైఫ్ లో ఇన్బిల్ట్ అయిపోయింది. అదే గాజులు కడియాలు గాజులు కడియాలు, ముక్కు కుట్టించుకోవడం, చెవులు కుట్టించుకోవడం. ఇప్పుడు రాజస్థానీ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెవులు కుట్టించుకుంటారు. దాని వల్ల వాళ్ళ బ్యాక్ బోన్ చాలా స్ట్రెంగ్త్ అయి ఉంటుంది. బిందె మీద బిందె పెట్టి వాళ్ళు వేల కిలోమీటర్లు ఇసుకలో, మనం మామూలుగానే నడవలేము, వాళ్ళు ఆ ఇసుకలో నడిచి వాటర్ తెచ్చుకుంటారు. వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చిన్నప్పుడే కుట్టించేస్తారు వాళ్ళకు. ఆ బ్యాక్ బోన్ చాలా స్ట్రెంగ్త్ అయి ఉండి అంత లాంగ్ నడుస్తారు. మన పెద్దవాళ్ళు కూడాను ఇక్కడ నుంచి ఇక్కడ 2-3 అన్నా కుట్టించుకునేవాళ్ళు. 12 మంది పిల్లల్ని ఈజీగా పుట్టించగలిగే వాళ్ళు. వాళ్ళ నడుము అంత గట్టిగా ఉండేది. అది ఆక్యుపంక్చర్. మన పూర్వీకులు ఆక్యుపంక్చర్ ని డైలీ లైఫ్ లో పెట్టేశారు. బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం. ఆడవాళ్ళు పాప పుట్టినా బాబు పుట్టినా ఫస్ట్ వెండి కడియాలు వేసేసేవాళ్ళు, వెండివి. ఎందుకనంటే వాళ్ళ హార్మోన్స్ కరెక్ట్ అవడం కోసం. ఆడపిల్లలాగా వెదుగుతున్న కొద్దీ పట్టాలు వేసేసారు, వెండి పట్టాలు అంటారు, వేసేవాళ్ళు. ఎందుకంటే ఆడపిల్లకి హార్మోనల్స్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని ఆ యాంకిల్ చుట్టూనే ఉంటాయి. ప్రతిరోజు అవి ప్రెస్ అవుతూ ఉంటాయి. ప్రెస్ అవుతూ ఉండి ఆడపిల్లకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అది తగ్గిస్తుంది. బాడీలో ఉన్న హీట్ ని భూమికి ట్రాన్స్ఫర్ చేయగలిగే శక్తి వెండికి ఉంది. అది కాలి ద్వారా కిందకి వెళ్ళిపోవాలని మన పూర్వీకులు పెట్టారు. అది ఆక్యుపంక్చర్. ఈ వాతలు పెట్టేవాళ్ళు కదా, అదేంటి? అది కూడా ఆక్యుపంక్చరే సార్. భోజనం సరిగ్గా అరగకుండా ఎవరికైతే వాతం అంటే జఠరాగ్ని లేని వాళ్ళకి వాతంతోని వచ్చే ఇబ్బందుల్ని తగ్గించడం కోసం అలా కాల్చి వాతలు పెట్టేవాళ్ళు, చేతుల మీద కూడా పెట్టేవాళ్ళు. అవన్నీ ప్రాబ్లమ్స్ ని తగ్గించడం కోసం. అదంతా ఆక్యుపంక్చరే. మీరు ఇండియాది కాదు అని అనకండి, అసలు కంప్లీట్ గా ఆక్యుపంక్చర్. దేవుడి ముందు బొగ్గుల మీద నడుస్తారు, అది కూడా ఆక్యుపంక్చరే సార్. అంటే శరీరంలో ఉన్న పంచభూతాలని కరెక్ట్ చేయడం అగ్నితోటే. మన శరీరమే పంచభూతాల కలయిక. ఆ పంచభూతాలని బేస్ చేసుకుని ఈ ఆక్యుపంక్చర్ పుట్టింది. అంటే భూమి, అగ్ని, వాయువు, గాలి, నీరు, ఆకాశం, ఇవే కదా పంచభూతాలు. ఈ పంచభూతాలకి సంబంధించి వాటిని రిప్రజెంట్ చేసే ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయి. ఉదాహరణకి మనం అగ్ని తీసుకున్నాం అనుకోండి, హార్ట్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన ఆర్గాన్. దానిలోంచి బ్లడ్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది అది. అందుకనే అంటారు నా గుండెలో అగ్ని ఉందిరా, భగభగమండే అగ్ని ఉంది అంటారు కదా. అది ఆక్యుపంక్చర్. అంటే దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము నిడిల్ పెట్టి క్లియర్ చేస్తామన్నమాట. భూమి తీసుకుందాం. జనరల్ గా భూమి అంటే స్టమక్ అండ్ స్ప్లీన్ అండి, దాన్ని రిప్రజెంట్ చేసే ఆర్గాన్స్. భూమాతకున్నంత అది కూడా అగ్ని, అది కూడా అగ్ని. కడుపులో ఉండే జఠరాగ్ని కూడాను ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన ఆర్గానే అది కూడాను. అందుకని మన బాడీలో హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించినవి, బ్లడ్, ఇవన్నీ కూడాను. భూమి అర్త్ ఎలిమెంట్ కి సంబంధించి తీసుకుంటే స్టమక్, స్ప్లీన్.
స్టమక్ అంటే పొట్ట అంటే కదా? అచ్చా, అది వేరు ఇది వేరా? స్టమక్ వేరు, జీర్ణాశయం వేరా? మొత్తం అది జీర్ణాశయం మొత్తం కలిపే పొట్ట అంటారు ఓకే. దాన్ని. ఆ, అయితే మరి అది అగ్ని కిందకి రాదా? రాదు సార్. మరి ఇప్పుడు జఠరాగ్ని బొడ్డు కింద ఉంటుంది. అవునా? రైట్. అది బొడ్డు కింద ఉంటుంది. జఠరాగ్నిని కరెక్ట్ చేయాలి. జఠరాగ్ని సరిగ్గా ఉంటేనే మీరు తిన్న ఆహారం మీకు వంట పడుతుంది. జఠరాగ్ని తక్కువగా ఉందనుకోండి, మీకు తిన్న ఆహారంలోంచి పోషకాలు అనేవి అందవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినరల్స్, విటమిన్స్ అందాలి అంటే బాడీలో జఠరాగ్ని కరెక్ట్ గా ఉండాలి. జఠరాగ్ని పెరిగిపోతే మాడిపోతుంది, జఠరాగ్ని తగ్గితే అరగదు. ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అవి స్టమక్ లోకి వస్తాయి అన్నమాట. జఠరాగ్నిలో ప్రాబ్లం ఏర్పడితే స్టమక్ అర్త్ ఎలిమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అర్త్ అంటే స్టమక్, పొట్ట కదా. పొట్టకు ఇప్పుడు అర్త్ ఎలిమెంట్ అని దానికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎంత వేసినా భూమిలో తీసేసుకుంటుంది కదా, ఆ స్టమక్ కూడా అంతే. మనం ఏమి ఇచ్చినా తీసేసుకుంటుంది. దాని తర్వాత దానికి కోపం వస్తే భూమాత లాగా అర్త్ క్వేక్స్ ఎలా వస్తుందో మనకు కడుపులో నొప్పి అవన్నీ కూడాను దాని తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని చూపెడుతుంది అనమాట. అది ఇలాగే వాటర్ ఎలిమెంట్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్. ఆకాశానికి సంబంధించి లివర్, గాల్ బ్లాడర్. ఆకాశం అంటే మా ఆక్యుపంక్చర్ లోకి వచ్చేసరికి వుడ్ ఎలిమెంట్ అంటారు. ఎందుకంటే ఆకాశాన్ని చూస్తూ పెరుగుతాయి చెట్లు. లివర్ అండ్ గాల్ బ్లాడర్ జ్యూసెస్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, అందుకని దాన్ని మా ఆక్యుపంక్చర్ లోకి వచ్చేసరికి వుడ్ ఎలిమెంట్ అంటారు. అయితే ఈ పంచభూతాల కలయికతోని ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఈ పంచభూతాల్లోనే ఉంటుంది. దాని ఎనర్జీస్ ని కరెక్ట్ చేసి మీ యొక్క ప్రాబ్లం ని తగ్గిస్తాము. మీరు పేరు దానికి అలోపతిలో ఏదైనా పెట్టుకోండి, మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము దాన్ని చూస్తాము. ఇది ఏ ఎలిమెంట్ కి సంబంధించిన ప్రాబ్లం, ఏ ఎలిమెంట్ ని కరెక్ట్ చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి. నాకు ఒకటి బాగా నచ్చింది మేడం, అంటే ఇది కరెక్ట్ కాదు కానీ అసలు ఈ అక్యుపంక్చర్ అనేది కూర్చున్నప్పుడు ఎండార్ఫిన్ అనే ఒక అది రిలీజ్ అవుతుంది, మెడిసిన్ రిలీజ్ అయ్యి నొప్పులు తగ్గుతాయి. నాకు బాగా నచ్చింది పాయింట్. కరెక్ట్ అండి. ఇప్పుడు అర్త్ ఎలిమెంట్ అన్నాం కదా, భూమిలో ఇప్పుడు ఎన్నో ఖనిజాలు ఉన్నాయి కదా, మన శరీరంలో కూడా ఎన్నో ఖనిజాలు ఉన్నాయి సార్. దాన్ని వెలికి తీయడమే ఆక్యుపంక్చర్ పని. మీకు ఏ ప్రాబ్లం కి ఏ ఎలిమెంట్ లో ఎక్కడ నిడిల్ పెడితే ఆ ప్రాబ్లం కి సంబంధించిన మెడిసిన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ ఎనర్జీ పాత్వేని కరెక్ట్ చేసి మీకు ప్రాబ్లం ని తగ్గిస్తుంది అనమాట. ఇది తగ్గుతుంది, ఇది తగ్గదు అనేది లేదు. అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సైకలాజికల్ గా కూడా కొంతమంది బాధపడి ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటారు. అది యాక్చువల్ గా వాళ్ళ బాడీలో ఉన్న ప్రాబ్లం కాదు, అది మానసికంగా బాధ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. ఆ మానసిక బాధని కూడా నిడిల్ పెట్టి తగ్గిస్తే వీళ్ళ బాడీలో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇది చాలా తగ్గిస్తారు. మా మందు కూడా తగ్గుతుంది కదా, తగ్గిస్తాం సార్. ఒక్క నిడిల్ చాలు. చాలా బాధతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్క నిడిల్ పెట్టగానే కూర్చొని ఆ కుర్చీలో ఏడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధ అంతా తీరిపోతుంది నిడిల్ పెట్టగానే, వాళ్ళ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఆలోచన వస్తుంది, నెక్స్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉంటే నేను ఏం చేయగలుగుతాను అన్న ఆలోచన శక్తి వాళ్ళకు కలుగుతుంది. ది బెస్ట్ ట్రీట్మెంట్ అండి వరల్డ్ లో ఆక్యుపంక్చర్. WHO కూడా సర్టిఫై చేసింది దీన్ని. అర్త్ గ్లోబ్ లో పుట్టిన ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్యుపంక్చర్ అని WHO వాళ్ళు సర్టిఫై చేశారు. కరోనా టైంలో WHO వాళ్ళు చెప్పేదంటే ఎక్కువ మెడిసిన్స్ మింగకండి, ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి ఆక్యుపంక్చర్ చేయించుకోండి అని WHO వాళ్ళు రిలీజ్ చేశారు ఒక జర్నల్లో. పబ్లిక్ వరకు చేరటం లేదు ఇవన్నీ కూడాను, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటారు, కాళ్ళకి ఎన్నో సార్లు దెబ్బలు తగిలించుకొని ఉంటారు, గుమ్మాలు తగిలించుకొని ఉంటారు కదా. కత్తితో వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఎంతో మంది ఆడవాళ్ళు చేతులు కట్ చేసుకొని ఉంటారు, గిన్నెలు పట్టుకునేటప్పుడు కాలుతూ ఉంటాయి. దీని వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఏమి మీకు 4 రోజుల్లో తగ్గిపోతుంది ఆ చిన్న చిన్న. ఆక్యుపంక్చర్ నిడిల్ తోని దానికంటే తక్కువ మీకు నొప్పి బాధ ఉంటుంది. నిడిల్ ని చూసి మీరు భయపడుతున్నారు కానీ దాని అంత నొప్పి ఉండదు. అని కనిపిస్తాయి సార్, కనిపిస్తాయి అవి, కానీ దాని వల్ల అంత నొప్పి ఉండదు. కానీ అంత నొప్పి ఉండదు సార్, దాని వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఒక్కసారి ఏడవరు,
ఫస్ట్ టైం ఏడుస్తారు, అమ్మా నాన్న వాళ్ళని గట్టిగా పట్టుకుంటారు నిడిలు పెట్టడానికి. సెకండ్ టైం వచ్చినప్పుడు బేబీలు ఒక్కళ్ళు కూర్చొని టాన్సిలైటిస్ కి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. పిల్లలకి ఆ నొప్పి తగ్గుతుంది, వాళ్ళకి అది తెలుస్తుంది, ఐస్ క్రీమ్ తినగలుగుతున్నారు, హ్యాపీగా కూర్చుంటారు ధైర్యంగా. ఓ నేను ఐస్ క్రీమ్ తినొచ్చు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే నా బాధ తగ్గిపోతుంది అని. అట్లా అన్నమాట. చిన్న పిల్లలకి చాలా మంది పుట్టిన పిల్లలకు 7 days బేబీస్ కి కూడాను కంటిన్యూ ఇమ్యూనిటీ లేకుండా సన్నగా పుట్టిన వాళ్ళకి కూడా నేను నిడిలు పెట్టాను. 7 days బేబీ దగ్గర నుంచి నేను 90, ఇప్పుడు నా ప్రెసెంట్ ఒక క్లయింట్ అయితే 94 years. ఆయనకి ఏం కావాలండి? ఆవిడకి అన్ని 94 years సార్, అన్ని నొప్పులు. ఆవిడకి ఏ ఒక్క మెడిసిన్ ఉండదు, నేను మాత్రమే వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాను అంతే. అసలు వాళ్ళు ఒక్క టాబ్లెట్ వెయ్యరు, ఆమెకి ఏమి చేయరు. ఈ రోజుకి ఆమె తిరుగుతూ ఉంటుంది. అసలు దేవుడి భక్తిలో ఆమె మునిగిపోయి ఉంటది. దేవుడికి బట్టలు కుడుతుంది, అన్ని బిర్లా టెంపుల్ కి పంపిస్తుంది దేవుడికి బట్టలు కుట్టే ఆవిడ. 94 years. 10 years నుంచి ఆవిడ నా క్లయింట్. 84 years నుంచి నా క్లయింట్ ఆవిడ. మరి నేను అంత బాగా ఆవిడని లేచి కూర్చోబెట్టానంటే నన్ను వాళ్ళ అమ్మాయిని కూడా దేవుడి రూమ్ లోకి రానివ్వదు. 6 o'clock ఈవినింగ్ నేను 6కి వెళ్ళాను అనుకోండి, ఆవిడ నన్ను లోపలికి పిలుస్తుంది కానీ వాళ్ళ అమ్మాయి నువ్వు స్నానం చేసి రాపో అంటది. ఆవిడకి నన్నే ఆస్మాన్ ఎందుకు రానిస్తావు అని వాళ్ళ అమ్మాయి అడిగితే, దేవుడు తర్వాత దేవుడు నన్ను కూర్చోబెట్టింది ఈవిడ అని. అమ్మ నాకు అంత వద్దమ్మా, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు, ఇంకా వేల మందికి నేను ట్రీట్మెంట్ చేయాలి, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వని నేను అడుగుతాను. చాలా ఉన్నాయండి. ఈ భీష్మాచార్యుడు కురుక్షేత్రంలో బాణాల మీద పడుకుంటాడు కదా, అది కూడా ఆక్యుపంక్చరే కదా, మరి మనదే కదా ఇది. అదైతే మనదే. ఆక్యుపంక్చర్ తోనే ఆయన ఆ బాణాల శయ్య చేపించుకుని ఆ బాణాల మీద పడుకున్నాడు. ఎందుకనంటే వెనకాల ఉండే వెన్నెముకకి సపోర్ట్ గా ఆయన ప్రాణం పోకుండా ఉండేదానికి ఆ బాణాలు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆక్యుపంక్చర్ దట్ ఈజ్. ఏ రోజు ఆయన చనిపోవాలనుకున్నాడో ఆ బాణాల మించి లేచి పక్కకు వస్తే ఆయన చనిపోయాడు. అప్పటి వరకు ఆయన ప్రాణం కాపాడింది ఆక్యుపంక్చర్. చాలా గొప్ప ఉన్నాయండి దీనిలో, ఆక్యుపంక్చర్ లో చెప్పాలంటే చాలా 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 కూడా. సరే, ఆక్యుపంక్చర్ చాలా మంది ఉంటారు ప్లాసిబో ఎఫెక్ట్, ఇది నిజమైన అది కాదు, ఏదో మన మానసికమైన ఫీలింగ్ ఇది తప్ప నిజంగా తగ్గదు అనే మాట నేను విన్నాను. లేదు సార్, చాలా బాగా తగ్గుతాయి. నా దగ్గరకు ఒక క్లయింట్ వస్తున్నారు, అమ్మాయి వచ్చేసి 14 years గర్ల్. తను నా దగ్గరికి వచ్చినప్పుడు ఫేస్ అంతా బ్లాక్ గా పీసీఓడితోనే వచ్చింది ఆ అమ్మాయి. మొత్తం ఎక్కడికక్కడ ట్యాన్ అయిపోయి ఫేస్ అంతా బ్లాక్ గా, హెయిర్ గ్రోత్ మామూలుగా రేజర్ 14 సంవత్సరాల అమ్మాయి ఎవ్రీ వారానికి 1 week ఒకసారి రేజర్ తోని షేవ్ చేసుకునేది. ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 25 సంవత్సరాల ఏజ్ లాగా అంత పెద్దగా కనిపిస్తుంది 14 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇది 2nd month. ఫేస్ అంతా ట్యాన్ అంతా వెళ్ళిపోయింది, చాలా క్లియర్ గా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే ఎంత హ్యాపీ అంటే నాతోని అంత హ్యాపీగా ఉన్నారు. మేడం నిజంగా మేము 50-50 ఛాన్సెస్ అనుకొని వచ్చాం మీ దగ్గరికి, కానీ మీరు 100% రిజల్ట్ ఇచ్చేసారు. మా అమ్మాయి ఇంత యాక్టివ్ అసలు లేదు ఇంతకు ముందు, ఎనర్జీ లెవెల్స్ ఫుల్ గా పెరిగినాయి. అసలు ఎంత బాగా ఉందంటే మా అమ్మాయి అంత బాగా నిద్రపోతుంది, ఆ కాంప్లెక్షన్ క్లియర్ అవుతుంటే పబ్లిక్ లోకి వెళ్ళడానికి అసలు హ్యాపీగా ఉంది అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది సార్. ఏంటంటే పబ్లిక్ లో ఒకటి నిడిల్స్ తోని భయం, ఇంకొకటి ఏంటి ఈ అపోహలు, ప్లాసిబో ఎఫెక్ట్ అలా కాదు, రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాను నేను. అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాన్ని కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే, ఆ పాయింట్స్ పెడితే క్లియర్ అవుతుంది. ఇంకోటి మేడం, ఆ నీడిల్స్ రీయూజ్ చేస్తే శరీరం మీద దద్దులు రావడం గానీ ఇట్లా రీయూజ్ చెయ్యం సార్, మేము రీయూజ్ చెయ్యము. కొంతమంది చేసిన తప్పు వల్ల ఇది ఇలా బయటికి అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. దానిలో ఇప్పుడు ఈ ఆక్యుపంక్చరిస్టులు చేసిన తప్పు ఏంటంటే దాన్ని రీయూజ్ చేయటం. నా దగ్గరకు వచ్చేసరికి నేను ఒక్కసారి వాడిన నిడిల్ని ఇంకో సెషన్ కి యూజ్ చెయ్యను, ఆ సెషన్ వరకే అప్పటికప్పుడు తీసి డిస్పోజ్ చేస్తాను. క్లయింట్ ముందే డిస్పోజ్ చేస్తాను మళ్ళీ నేను. అంత ధైర్యంగా వాళ్ళకు ఆ ఫీలింగ్ ధైర్యం ఉండాలి నా దగ్గరికి రావాలి అనేసి అప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తాను దాన్ని నిడిల్ని. మీరు ఇప్పటివరకు చేసిన వాటిలో అద్భుతం అందక కేసు ఏదన్నా ఉందా? ఉందండి. ఒక కేసు అంటే హార్ట్ అరిథ్మా అంటారు.
ఓకే. అంటే మనకు సెకండ్కి అంటే ఒక్క నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకోవాలి కదా. అవును. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక రిధమ్ ఒక్కసారి గుండె కొట్టుకున్న తర్వాత రెండోసారి గుండె కొట్టుకున్న తర్వాత మూడోసారి వచ్చే హార్ట్ బీట్ దీనిపైన వచ్చేస్తుంది. సెకండ్ టైంలోనే వచ్చేస్తుంది. థర్డ్ది సెకండ్ టైంలో వచ్చేస్తుంది. సెకండ్ థర్డ్ ఎట్ ఏ టైం. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది అనమాట పేషెంట్స్కి. తట్టుకోలేరు, పాల్పిటేషన్ బాగా ఉంటుంది. ఆ పేషెంట్ చాలా చోట్ల చూపెట్టుకున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, నేను నేమ్ చెప్పలేను కానీ ఓకే. చూపెట్టుకున్నారు. ఆ అమ్మాయికి హార్ట్లో ఆ లేయర్ని కూడా కరెక్ట్ చేయడానికి సర్జరీ కూడా చేశారు. అయినా ఇటువంటి తేడా రాలేదు. నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి. చాలా పెద్ద కేసు ఇది. నేను అన్నాను, ఆ అమ్మాయిని చూశాను, నేను 5 ఎలిమెంట్స్లో చూస్తానన్నాను కదా పంచభూతాల్లో. ఆ అమ్మాయికి అన్నాను, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని నేను చెప్పాను అనమాట. అమ్మ, నీ పల్స్ని బట్టి, నీ టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ని, నువ్వు ఉన్న కండిషన్ని బట్టి చాలా సింపుల్ ప్రాబ్లం ఇది అన్నాను. ఫ్యామిలీ మొత్తం షాకు. ఏంటి మేడం అంత మేము లక్షలు ఖర్చు పెడుతున్నాం, నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మీరు ఎలా సింపుల్ అంటారంటే, ఏమోనండి నాకు తెలిసిన లాంగ్వేజ్లో అయితే చాలా సింపుల్. ఆ అమ్మాయికి ఫైర్ పెరిగింది బాడీలో, దానికి తోడు గాలి తోడైంది ఎయిర్ ఎలిమెంట్లో. ఆ రెండు కలిసి ఆ అమ్మాయిని హార్ట్కి కొడుతున్నాయి. నేను నిడిల్ పెడితే తగ్గిపోతాయండి అన్నాను. నమ్మలేదు వాళ్ళ రిలేటివ్స్. ఆ అమ్మాయి నమ్మింది. మేడం మీరు చేయండి అన్నది. ఎందుకంటే ఆ అమ్మాయికి నేను ఫర్టిలిటీకి కూడా నేను చేస్తున్నాను కాబట్టి అమ్మాయి నమ్మింది. చేయించుకుంది. 1 monthలో ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసరికి 35 సంవత్సరాలు. ఎంత బాధపడి ఉంటుంది 1 year. అసలు ఇప్పటి వరకు 1 year అయింది ఆ కేసు చేసి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదు మళ్ళీ. అంత బాగా నేను క్లియర్ చేశాను. నా దగ్గర కేసెస్ చెప్తే మీరు నమ్మరు, ఇలాంటి కేసెస్ కూడా చేస్తారా అని ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదు. నాకేమో అది చాలా చిన్న ప్రాబ్లం లా కనిపించింది. వాళ్ళు నెలకు 1,00,000 రూపాయలు చొప్పున ఎన్నో నెలలు హాస్పిటల్స్ కి పెట్టారట వాళ్ళు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అక్యుపంక్చర్. గ్రేట్ మ్యామ్. సో ఎలాంటి కేసులు వస్తాయి మేజర్గా, ఎలాంటి కేసులకి బాగా పనిచేస్తారు అంటే ఎలాంటి వ్యాధులకి? అంటే టాప్ 3 చెప్పండి, అన్నిటికీ అని అనకండి, ఒక టాప్ 3. మామూలుగా వచ్చేసరికి 50 years దాటిన తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతుంటారు కదా. బీపీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, వీళ్ళందరికీ ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేడీస్ లో బాగా 40 తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉమెన్స్ కి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవి, పీసీఓడి, ఇవన్నీ 20 సంవత్సరాల కింద ఏజ్ వాళ్ళకి. 40 తర్వాత ఏంటంటే ఉమెన్స్ కి మెనోపాజ్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి అన్ని వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వాటన్నిటి ది బెస్ట్ రిజల్ట్. ఇన్ఫెర్టిలిటీ కూడా చేశాను నేను కేసెస్, అవి కూడా మంచి రిజల్ట్ వచ్చాయి. మానసికంగా బాధపడే వాళ్ళకి కూడాను చాలా మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఉన్నట్టు అనిపిస్తుంది. రోజంతా తలనొప్పితోనే బాధపడుతున్నాం అంటారు. ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఎన్నో టెస్టులు చేయించుకుంటారు, ఎక్స్రేలు చేయించుకుంటారు. ఏం చేయించినా ఆ తలనొప్పి తగ్గదు, ఎందుకంటే మానసికంగా బాధపడుతున్నారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత నేను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకు నిడిల్ పెట్టిన తర్వాత ఆ మానసిక ప్రాబ్లం తగ్గిపోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది. మళ్ళీ రాలేదండి మాకు తలనొప్పి అంటారు. అలాంటివి ఉన్నాయి. నీ పెయిన్ సర్జరీకి వెళ్ళాలనుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, ఒక వారానికి 2 సార్లు అట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటే 4 నుంచి 5 నెలలకి ఆ నొప్పి మొత్తం వెళ్ళిపోవటమే కాకుండా మళ్ళీ నార్మల్గా 2 floors ఎక్కి దిగుతారు. అలాంటి కేసెస్ కూడా నేను చేశాను. సూపర్. ఇంతకు మీకున్న అర్హతలు ఏంటి మేడం? అంటే ఇంత పెద్దగా నేను డాక్టర్ లోహియా గారి స్టూడెంట్ అండి. ఆయన దగ్గర అడ్వాన్స్డ్ ఆక్యుపంక్చర్ వరకు నేర్చుకున్నాను. మా దగ్గర DTCM ఇలా కోర్సులు ఉంటాయి ఒక్కొక్కటి, అవన్నీ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్ ఆక్యుపంక్చర్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత నేను చెన్నై నుంచి మాస్టర్స్ ఇన్ ఆక్యుపంక్చర్ అని ఒక కోర్స్ ఉంది గవర్నమెంట్ది, అది కూడాను కంప్లీట్ చేశాను. 2018లో అది మాస్టర్స్ వచ్చింది. అంతకుముందు నేను ప్రాక్టీస్లోనే లోహియా గారి స్టూడెంట్గా నేను 2010 నుంచి ఆక్యుపంక్చర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. 50,000+ పేషెంట్స్కి నేను ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇచ్చాను సార్. ప్రతిరోజు ఏదో ఒక క్లయింట్ ఏదో ఒక బాధతో వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. నాకు హ్యాపీనెస్ ఏంటంటే డబ్బులు వచ్చేది కాదు, ఎంత వచ్చింది అన్నది కాదు. వాళ్ళు ఎప్పుడైతే మా నొప్పి తగ్గిపోయింది అని వాళ్ళు స్మైల్ ఇస్తారు చూడండి, దాంతో
చాలా కిక్ వచ్చేస్తుంది అనమాట. మైగ్రేన్ కూడా తగ్గుద్దా మ్యామ్? మైగ్రేన్ అసలు తగ్గుతుంది దేనికి సార్. తగ్గదుగా? తగ్గుతుంది. ఇట్స్ గాల్ బ్లాడర్ ప్రాబ్లం. మా దాంట్లో సంబంధించి వుడ్ ఎలిమెంట్ అంటే ఆకాశ తత్వానికి సంబంధించిన ప్రాబ్లం. దాన్ని మేము క్లియర్ చేస్తాము. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని సెషన్స్ పడతాయి? 3 months పడుతుంది సార్. వారానికి 2 సార్లు రావాలి. ఓకే. 3 months చేయించుకోవాలి. ఎంతసేపు ఉంటుంది మేడం ఒక సెషన్? హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. ఎవ్రీ దానికి ప్రతి దానికి అంతే 24 నిమిషాలు. కానీ ఇంకా హాఫ్ అన్ అవర్ అండి. అదేలేండి. 8 పాయింట్స్ ఒకటేసారి పెట్టాను సార్. చాలా సింపుల్ గా రాజవైద్యం అంటారు దీన్ని. యాక్చువల్ గా నాడి పట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని నేను డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 8 పాయింట్స్ పెడతాను బాడీలో. 2 2 2 2 3 minutes ఒక్కొక్క పాయింట్ 8 పాయింట్స్ పెడతాను. 24 minutes లో ట్రీట్మెంట్ అయిపోతుంది. మామూలుగా నాడి దొరకదు కదా మేడం, దేనికి కూర్చుతారు మీరు? నాడికి నరాలకు నిడిల్ పెట్టాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి. మన బాడీలో ఉన్న మజిల్లో మాత్రమే పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఆ మజిల్లో ఉన్న పాయింట్స్ కి మాత్రమే ఆక్యుపంక్చర్ నీడిల్ పెట్టి దాన్ని రూట్ కాస్ ట్రీట్మెంట్ అంటారు. ట్రీట్మెంట్ ఇస్తాము. పాయింట్స్ ఎట్లా గుర్తిస్తారు మేడం? ఆల్రెడీ దాని గురించి రిటర్న్ ఉంది సార్. బుక్స్ చాలా ఉన్నాయి. 325 పాయింట్స్ ఏదో ఉన్నాయని విన్నాను. 3500 పాయింట్స్, 35,000 పాయింట్స్, సారీ 35,000 పాయింట్స్ ఉన్నాయి. దానిలోంచి ఏ వ్యాధికి ఏం పాయింట్స్ తీసుకోవాలి అన్నది మాకు సబ్జెక్ట్ అది. మేము అది నేర్చుకొని ఉండబట్టి పాయింట్స్ పెట్టి పెడతామన్నమాట. పాయింట్స్ గుర్తించడంలో కూడా శాస్త్రీయత లేదు అనే మాట విన్నా నేను. ఎందుకు లేదు సార్, అది ప్రాక్టీస్ తోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎలా అయితే ఇక్కడ చేస్తే ఈ మజిల్లో ఇంజెక్షన్ చెయ్యొచ్చు అంటే ఒకటే పాయింట్ లో ఇంజెక్షన్ చేయాలి, అటు ఇటు చేస్తారు కదా, అలానే పాయింట్ ఆ పక్కన ఈ పక్కన పెట్టినా కూడా పనిచేస్తుంది. దానికి అలా ఏం లేదు. దానికి ఒక అంటే మన ఎనర్జీ పాత్వే గురించి మెరిడియన్ ఛానల్స్ అంటారు. ఆ మెరిడియన్ ఛానల్స్ అన్ని డిజైన్ చేయబడి ఉన్నాయి మన బాడీలో. దాని మెరిడియన్ ఛానల్స్ ని శాస్త్రం గుర్తించదుగా. ఇప్పుడు అలాంటి కెమెరాస్ కూడా వచ్చాయి సార్. అవును, అట్లాంటి స్కాన్స్ కూడా వచ్చాయి. కొన్ని రోజుల్లో ఇండియాలో కూడా వస్తాయి. జపాన్ వాళ్ళు ఆల్రెడీ ఆ మెషిన్ ని వాళ్ళు పెట్టారు. ఆ మెరిడియన్ ఛానల్ పాయింట్స్ ని అది ఈజీగా గుర్తుపడుతుంది. ఎక్స్రే తీస్తే మనకి ఎలా అయితే లోపల కనిపిస్తాయో అలాంటి స్కానింగ్ మెషిన్ కూడా వాళ్ళు రెడీ చేశారు జపాన్ లో ఇప్పుడు. ఎందుకంటే చైనా, జపాన్, దక్షిణ కొరియా వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆక్యుపంక్చరే. యుఎస్ లో ఒక్క న్యూయార్క్ సిటీలోనే 3500 క్లినిక్స్ ఉన్నాయి సార్. మీరు నమ్ముతారా? ఆక్యుపంక్చర్వి మన దగ్గరే లేవు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అక్కడ. మరి శాస్త్రీయత లేకపోతే వాళ్ళు ఎలా ఇచ్చుంటారు? ఇంత అడ్వాన్స్ అయిన యుఎస్ కదా అది చాలా. మరి అలాంటి వాళ్ళ దగ్గరే 3500 క్లినిక్స్ ఉన్నాయి ఆక్యుపంక్చర్వి. వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తున్నారు అక్కడ. ప్రతి ప్రాబ్లం కి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఆక్యుపంక్చర్ కి వెళ్తారు. నాకు ఎన్నో కాల్స్ వస్తాయి అక్కడ నుంచి, మేడం మీరు వచ్చి ఇక్కడ పెట్టండి అని. నాకు ఇంటి వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక నేను ఇక్కడే ఉంటున్నాను అనమాట. నా క్లయింట్స్ ఇప్పటికీ కూడాను అక్కడ నుంచి కూడా కాల్ చేసి, వాట్సాప్ కాల్ చేసి వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం ఇలా ఇలా అని చెప్తే నేను ప్రెషర్ పాయింట్స్ వాళ్ళకు డయాగ్రామ్ వేసి చూపెడతాను అనమాట. నిడిల్ పెట్టుకోరు వాళ్ళు, ప్రెషర్ చేసుకుంటారు, దాన్ని ప్రెషర్ చేసుకుంటారు. కానీ నా మీద నమ్మకం వాళ్ళకి. మేడం ఏది చెప్తే తగ్గుతుంది అట్లా. ఇప్పుడు చెప్పండి మేడం, ఏ వ్యాధుల వాళ్ళు రావాలి ఇక్కడ? అన్ని రకాలు సార్. మీరు అంటే ఇప్పుడు మైగ్రేన్ అన్నారు, సయాటికా, షోల్డర్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, జీర్ణ గ్యాస్, యాసిడిటీ ప్రాబ్లమ్స్, హార్ట్ బర్న్, గుండె బాగా మండుతుంది అని అంటారు, నోట్లో పుండ్లు వస్తూ ఉంటాయి, కాళ్ళు విపరీతంగా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల కాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవి. ఇంకా లేడీస్ మెనోపాస్ ప్రాబ్లమ్స్, PCOS, ఎంగేజ్ లో ఉన్న పిల్లలు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, జెంట్స్ కి అయితే బాగా వర్క్ స్ట్రెస్ తోని వచ్చే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, వీటన్నిటికీ మన దగ్గర మెడిసిన్ ఉంది, అంటే ట్రీట్మెంట్ ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి మేడం? జీరో సైడ్ ఎఫెక్ట్ సార్, 100% జీరో సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అంటే ఆక్యుపంక్చర్. ప్రజల్లో బాగా అపోహ ఏంటంటే నిడిల్ పెట్టడం వల్ల అది వచ్చింది ఇది వచ్చిందని. డయాబెటీస్ పేషెంట్స్, ఫుల్ డయాబెటీస్ 420 డయాబెటీస్ తోనే వచ్చినా కూడా నేను నిడిల్ పెట్టి వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళ డయాబెటీస్ ని కూడా తగ్గిస్తాను. కానీ ఆ డయాబెటీస్ పేషెంట్స్ వల్ల కూడా ఆ నిడిల్ వల్ల ఏమీ కాదు. ఇప్పుడు మీరు శక్తి ప్రవాహాలు అన్నారు కదండి, అంటే ఛానల్స్ ఏదో చెప్పారు, మెరిడియన్స్ అన్నారు కదా, ఇవి చైనా నుంచి తీసుకున్న పదమే కదా మెరిడియన్స్? అవునండి. వాళ్ళు యాక్చువల్ గా ఆక్యుపంక్చర్ లో మనం వాళ్ళు అంత థియరిటిక్ గా రాయలేదు.
కానీ చైనా వాళ్ళు రాశారు దీన్ని ఓకే బాగా. ఓకే వాళ్ళు బుక్స్ రాశారు, వాళ్ళు రాయబట్టి ఆ మెరిడియన్ ఛానల్స్ అనేది క్లారిటీగా క్లియర్గా ఉంది. ఓకే సో వాటిని యాక్టివేట్ చేస్తారు వాటిని యాక్టివేట్ చేస్తాను నిడిల్ పెట్టి. ప్రాణశక్తిని లోపలికి పంపిస్తామన్నమాట. ప్రాణం అంటే ఏంటి? శక్తి కదా, లోపలికి వెళ్తుంది ఆ శక్తి కేంద్రాలు అన్నమాట ఇవన్నీ కూడాను. మెరిడియన్ ఛానల్స్ అనేవి శక్తి కేంద్రాలు. ఆ శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని నిడిల్ త్రూ లోపలికి పంపించి ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తాం. ఇంకోటి చి అంటారు కదా, అది చి అంటే కూడాను శక్తి. ఓకే చి అంటే శక్తి, దాని మీనింగే శక్తి. ఓకే ఆ చీని యాక్టివేట్ చేయడం అంటారు. చీని యాక్టివేట్ చేయడమే ఇది ఆక్యుపంక్చర్. ఓకే 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 ఇప్పుడు చాలా మంది నమ్మరు కదా మేడం. ఫస్ట్ ఆ తర్వాత చికిత్స తర్వాత ఏమంటారు? ఫస్ట్ వద్దు మేడం అన్నాక వాళ్ళు 50 అన్నిటికీ వెళ్ళొస్తారు. నాకు పేషెంట్స్ ఎలా ఉంటే అన్నీ యూజ్ చేసేస్తారు సార్. లాస్ట్లో ఒక్కసారి ఒక రాయి వేద్దాం, ఒక్కసారి చూద్దాం అనుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడిప్పుడు కొంచెం ప్రజల్లో అవగాహన పెరిగి లేదు ఈ ప్రాబ్లం తగ్గుతుంది అని ధైర్యం చేసి వస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే అన్ని ట్రై చేసి ఇది కూడా ట్రయల్లో పార్ట్ లాగా వచ్చేవాళ్ళు. వాళ్ళకి ప్రాబ్లం తగ్గిన తర్వాత ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం, వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పంపించడం, ఇలా స్లోగా ఇప్పుడు క్లయింట్స్ లిస్ట్ నాకు చాలా పెరిగిపోయింది. ప్రతి దానికి కూడా అడుగుతారు, కాల్ చేసి అడుగుతారు, మేడం రావాలా, ఈ ప్రాబ్లం ఉంది తగ్గుతుందా అనేసి అడుగుతారు అనమాట. ఇది ఆర్టా సైన్సా? సైన్సే సార్, ఇట్స్ నాట్ ఏ ఆర్ట్. ఆర్ట్ కాదు. అలా అయితే గవర్నమెంట్ గుర్తింపు ఉందా? గవర్నమెంట్ మహారాష్ట్రలో గుర్తింపు ఇచ్చింది సార్. ఒక లోక్సభలో వాళ్ళ సభలో ఒక దాంట్లో పాస్ అయింది బిల్లు, ఇంకొక దాంట్లో పాస్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఆక్యుపంక్చర్ కాలేజెస్ పెట్టడానికి దేశం మొత్తం వాళ్ళు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ప్రయత్నం ఇంకో 5 సంవత్సరాల్లో సఫలీకృతమై మన తెలంగాణలో కూడాను ఆక్యుపంక్చర్ కాలేజెస్ పెడతారు. ఆయుష్ లో ఆక్యుపంక్చర్ ని చేర్చాలని డిసైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి శాస్త్రబద్ధత లేదు దీనికి లేదు, చట్టబద్ధత లేదు. ఓకే, మరి కోర్సులు ఎలా ఇస్తున్నారు? కోర్సు అకాడమీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇస్తున్నారు సార్. దానికి ఉంది పర్మిషన్ ఉంది దానికి. ఎవరైతే అకాడమీ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇచ్చే వాళ్ళకి ఉంది. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి, సర్టిఫికేట్స్ ఉండబట్టి నేను అకాడమీ రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రైనింగ్స్ ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో భయం అనేది తీసేయాలి. అక్యుపంక్చర్ తోని సైడ్ ఎఫెక్ట్ లేదు, అది బాగా నమ్మాలి. నమ్మితే వాళ్ళ ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఆక్యుపంక్చర్తో తగ్గుతుంది. ప్లస్ మనం చెప్పక్కర్లేదు, కానీ అంటే జనరల్గా చెప్తున్నాను, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు ఈ మెడిసిన్ తిన్నాము ఇది వచ్చింది, తిన్నాము ఇది వచ్చింది అని అనుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ ప్లస్ ఆయుర్వేద తిన్నా వేడి చేసింది, చలవ చేసింది ఇలా అంటుంటారు. ఆక్యుపంక్చర్ లో వేడి చలవ అనేది ఏమీ ఉండదు, పని చేయడం మాత్రమే ఉంటుంది, పని చేస్తుంది. కానీ మేడం యాక్చువల్గా ఇది కాంప్లిమెంటరీ కదా, ఇది ఆక్యుపంక్చర్ అనేది అంటే మెయిన్ డిసీజ్ కి మెడిసిన్స్ వాడుతూ అన్ని అక్కర్లేదు సార్, అక్కర్లేదు. ఇదే మెయిన్ ఇదే మెయిన్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను చాలా మందికి మెడిసిన్ మానిపించేసి స్లోగా అంటే సైకలాజికల్ గా వాళ్ళు ఆధారపడి ఉంటారు కాబట్టి ఫస్ట్ వాడుకోమంటాను. చేస్తూ తగ్గుతూ ఉంటుంది కదా, వాళ్ళే మెడిసిన్ మానేస్తారు. అందుకే వైద్యులు మిమ్మల్ని రిఫర్ చేయట్లేదేమో, వాళ్ళ కోపం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నేను అనుకుంటున్నాను ఈ మందులు వాడితే ఆక్యుపంక్చర్ కూడా చేయించుకోపో అని అట్లా రిఫర్ చేస్తే బాగుంటాను. వాళ్ళ ఇష్టం అది, నేను ఎవరిని ఫోర్స్ చెయ్యను, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే తగ్గిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా మానేస్తారు. వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత తగ్గింది, నాకు ఈ ప్రాబ్లం అంటే ఆయన కూడా వద్దు అంటాడు కదా, తగ్గిపోయింది కదా వాడొద్దు అని అంటారు, అప్పుడు మానేస్తారు. కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనేం చెప్పాను, మీరు మానేయండి అని నేను చెప్పను. అది ఎందుకంటే సైకలాజికల్ గా ఎఫెక్ట్ పడుతుంది మనిషి మీద మానిపించేస్తే. కాబట్టి మెడిసిన్ వాడుకోండి అని చెప్తాను నేను. తగ్గుతుంది మన దగ్గర, తగ్గిన తర్వాత దాన్ని మానేస్తారు. మనం ఫోర్స్ చేయమన్నమాట ఎవరిని కూడా. క్రిటికల్ కండిషన్స్ లో అల్లోపతి ఇస్ ద బెస్ట్ మెడిసిన్ సార్, దానికి మించింది లేనే లేదు. అది అంటే లాంగ్ రన్ లో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, డయాబెటిక్, బీపీ, ఇలాంటి వాటిని మెడిసిన్ వాడే కంటే కూడాను మనం ఆక్యుపంక్చర్ చేయించుకొని తగ్గించుకొని లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తే హెల్దీగా ఉంటారు అనమాట. మామూలుగా ఫిజియోథెరపీ చేస్తారు కదా మేడం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? లేదు సార్, లేదు.
రైట్. గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ చేయించుకోవచ్చు. పిల్లలందరూ చేయించుకుంటారు సార్. గర్భిణీ స్త్రీలకు మాత్రమే నేను చేయను. ఎందుకంటే యాజ్ పర్ ఆక్యుపంక్చర్ వాళ్ళ దాంట్లో 2 ప్రాణాలు ఉంటాయి. అవును ఒకటి అమ్మ ప్రాణం, ఒకటి బిడ్డ ప్రాణం. అవును. అంటే 2 ఎనర్జీస్ రన్ అవుతూ ఉంటాయి. నేను ఏ అవును. ఎనర్జీకి నిడిల్ పెట్టాలి, అచ్చా, అందుకని నేను పెట్టను. ఓకే. కానీ డెలివరీకి ముందు ఇంకా డెలివరీ అవ్వడానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఆ. నిడిల్ పెడితే పెయిన్స్ రాని వాళ్ళకు కూడా పెయిన్స్ వస్తాయి. ఓ, అది ఉంది. ఓకే. లాస్ట్ ఎండ్ ద మూమెంట్ లో నేను చేస్తాను. ఓకే. మిగతా ప్రాబ్లమ్స్ కి నేను 2 ఎనర్జీస్ రన్ అవుతాయి కాబట్టి నేను చెయ్యను. అట్లాగే గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేయించుకోవచ్చు సార్. చేయించుకోవచ్చా? క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, అవును. వాళ్ళకి మనం మెడిసిన్ మానిపించలేము. ఉమ్, మానిపించకుండా నేనేం చేస్తానంటే మీ ఇమ్యూనిటీని రైజ్ చేసే పాయింట్స్ బాగా పెడతాను వాళ్ళకి. అచ్చా, అచ్చా. దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది క్యాన్సర్ పేషెంట్స్ లో. ఓకే. కీమోకి వెళ్ళి వస్తారు, కీమో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తుంటాయి. అవును. మన ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, కీమో సఫలీకృతం అవుతుంది. ఓకే ఓకే అట్లా అలా చేయించుకోవాలి. అంటే క్రిటికల్ కేసెస్ లో 2 ఉండాలి. ఓకే ఆ మొత్తానికే మానేసి అలా కాకుండా ఓకే అది ఆ మెడిసిన్ నడుస్తూ ఉంటుంది. ప్లస్ ఇమ్యూనిటీ బూస్టర్ గా నేను ఆక్యుపంక్చర్ ని చేస్తూ ఉంటే తొందరగా కోలుకుంటారు. ఓకే. ఇంకోటి ఆ మేడం అసలు కేసెస్ కూడా నా ఆ, దగ్గర నేను చేశాను. అవునా? క్యాన్సర్ కేసెస్ నేను చాలా చేశాను. క్యాన్సర్ డాక్టర్స్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ, వాళ్ళు నా దగ్గరికి పంపిస్తారు, అడుగుతారు. ఎవరైనా ఇట్లానే పేషెంట్స్ అడుగుతారు కదా, ఉమ్, వాళ్ళని నా దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు పంపిస్తారా? ఆల్టర్నేటివ్ చేయించుకోవచ్చా మేడం అంటే, ఉమ్, మా ఫ్రెండ్ ఉన్నారు ఇట్లా వెళ్ళండి అని పంపిస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలుసు అవును. ఇమ్యూనిటీ రైజ్ అవుతుంది అస్మా దగ్గరికి వెళ్తే అనేసి. ఓకే అట్లా చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చేశాను. ఓకే. ఇంకోటి మేడం అసలు ఏ వ్యాధి లేకపోయినా జస్ట్ ఉమ్. స్ట్రెస్ కొంచెం ఇట్లా అనిపించినా కూడా దీన్ని చేసుకోవచ్చా? ఉందండి. ఆ, స్ట్రెస్ వల్ల ఏ వ్యాధి లేదు, కానీ స్ట్రెస్ వల్ల మీకు నిద్ర రావట్లేదు, అవును అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు అవును బాడీ, అవును అవును. దానికి కూడాను నిడిల్స్ పెట్టి మీ స్ట్రెస్ ని దూరం చేయొచ్చు, మీ బాడీని రిలాక్స్ చేయించవచ్చు. ఉమ్, ఇంకొకటండి, బాగా మీరు చిన్నప్పుడు యా, ఎప్పుడో ఏదో దెబ్బ తిన్నారు, అవును ఎప్పుడో 15 సంవత్సరాల ఏజ్ లో ఏదో దెబ్బ తగిలింది, లేకపోతే ఇంట్లో వాళ్ళు గట్టిగా నాన్న కొట్టడము, అవును టీచర్ కొట్టడము అందరి ముందు, సంథింగ్, అవును అది ఒక బ్లాక్ మెమరీ లాగా మైండ్ లో కూర్చుండిపోతుంది. అవును. దాన్ని మేము బ్యాగేజెస్ అంటాం, అచ్చా. లేకపోతే సూట్ కేస్ అంటాం ఆ, అనమాట. ఓకే. అంటే మైండ్ లో అరల్లో నిండిపోయి ఉంటుంది అది. దానికి కూడా అక్యుపంక్చర్ ఉందండి. అయ్, అట్లాంటి అసలు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఉంటుంది. చిన్ననాటి ట్రామాస్ చాలా దానివల్ల ఉంటాయి. మీకు ఈ ప్రాబ్లం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. అచ్చా. అవి కొన్ని ఇయర్స్ తర్వాత బయటకు వస్తాయి, మీకు తెలీదు. ఓకే. మీ డైలీ లైఫ్ లో అది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆ, కానీ అలాంటి తెలియదు. వాళ్ళకి కూడా అక్యుపంక్చర్ ఉంది. అది కూడా అక్యుపంక్చర్ తోటి ఆ బ్యాగేజ్ ని రిలీవ్ చేసేసి హ్యాపీ లైఫ్ గడిపేటట్టు చేయొచ్చు. ఓహో. ఇది ఉంది, ఇది లేదు అక్యుపంక్చర్ నుంచి అని లేదు సార్. ఓకే. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఒక్క ఫైలేరియా బోధకాలు అంటారు కదా, ఉమ్, ఉమ్, ఉమ్. దానికి తప్ప ఓకే. నేను ప్రతి ఒక్క ప్రాబ్లం కి నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. వావ్. ఎంత తక్కువలో ఇచ్చిన 50% అయినా ఇవ్వగలుగుతాను నేను. ఓకే. చాలా చాలా క్రానిక్, ఇంకా అద్భుతం కదా. అవును. అన్నా ఆ. కూడాను 50% వాళ్ళని లేపి కూర్చోబెట్టగలుగుతాను నేను. ఓహో. అంతవరకు అయితే చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యామ్. ఇంకోటి మ్యామ్, ఈ చికిత్సకు ముందు చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? నిద్ర ఒకటి, ఫుడ్ గురించి కొంచెం మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఎలాంటి ఆ. ఫుడ్ తీసుకుంటున్నారు ఏంటి, ఎలా తీసుకోవాలి అనేది ఆ, చెప్తాను. ప్లస్ నిద్ర మాత్రం చాలా అవసరం, దాని గురించి పేషెంట్ కి మాత్రం చాలా క్లియర్ గా చెప్తాం. ఓకే. రాత్రిపూట నిద్రపోయే వాళ్ళకే రోగాలన్నీ తగ్గుతాయండి, ఉమ్, నిద్రపోకపోతే అసలు రోగాలు తగ్గవు. అంతేనా? తొందరగా తగ్గాలంటే నిద్రపోవాలి, 11 కి బిఫోర్ నిద్రపోవాలి. ఓకే. ఇంకోటి మేడం, ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేయించుకొని వస్తారు కదా, అది చూసి కూడా ఆ పాయింట్ల ఆధారంగా మీరు చేస్తాను చేస్తారా? చేస్తాను నిజమా? చేస్తాను. ఇప్పుడు మీరు టెస్ట్ చేయించుకొచ్చినా సరే ఆ, కొన్ని డౌట్స్ ఉంటే నేను కూడా పంపిస్తాను. నేను ఉమ్, 60% నేను అనలైజ్ చేస్తాను. ఇంకా అనలైజ్ కావట్లేదు బాడీ నా వల్ల అని అంటే నేను మిగతా 40% కోసం టెస్ట్ కి పంపిస్తాను. స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు చేపిస్తాను అవన్నీ చేపిస్తారా? చేపిస్తాను. ఓకే. చేయించిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా బాగా తగ్గుతుంది. అంటే 100% అక్యూరసీ ప్రాబ్లం ఏంటో తెలిసిపోయింది కదా నాకు, కరెక్ట్ కరెక్ట్. దాంతో ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ అంటే జూనియర్స్ ఇప్పుడు మీ దగ్గర మీరు ఎప్పుడు లంచ్ చేస్తున్నారు, ఉమ్. మీ జూనియర్ వచ్చి నేను చేస్తాలేండి సార్ రండి అని కసక్కున పొడి చేసింది అనుకోండి వాటితో లోతుగా. లేదండి, అసలు నేను అట్లా అలౌ చెయ్యను అనమాట. ఆ, అలా అలౌ no, చేయను. no, మీరని కాదు, ఉమ్. అనుభవం లేని వాళ్ళ కొందరు నేను చేస్తప్పుడు మీ దగ్గర పని నొప్పి చేస్తారు. పుడుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు సార్. అవునా? ఇప్పుడు నీడిల్ పెట్టని ప్లేస్ లో పెట్టారనుకోండి, అవును, కాసేపు నొప్పి లేస్తుంది. అంతే. ఇప్పుడు అంటే మనం కిచెన్ లో కత్తిగాటు ఎట్లా పడతాయి, లైక్ దట్, అంతే.
సూది కాబట్టి ఇంకా చాలా తక్కువ మైనర్ ఉంటుంది, ఓకే కానీ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు దాంతో, నథింగ్ అసలు. ఓకే ఏమి తగ్గిపోతుంది 1-2 days లో అంతే. రైట్. ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ప్రభావం ఎన్ని రోజుల్లో తెలుస్తుందండి? ఇప్పుడు నేను మంచి ప్రశ్న అడిగారండి. అంటే యాక్చువల్గా ఆక్యుపంక్చర్ అన్న ఆయుర్వేద అన్న భారతీయ సంస్కృతిని బట్టి తీసుకుంటే మనకి ఏమనే వాళ్ళు మండలం అర్ధమండలం అంటారు కదా. మీకు ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అర్ధమండలం తర్వాత స్టార్ట్ అవుతుంది, 21 days తర్వాత స్టార్ట్ అవుతుంది. పెయిన్స్ అవన్నీ ఉంటే పెట్టిన రోజు నుంచే లెక్కలోకి వస్తాయి, కానీ మెయిన్ కాజ్ ఉంది కదా, అది తగ్గటం అనేది 21 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక మండలం అంటాము. అంటే ఇట్లా 3 మండలాలు ట్రీట్మెంట్ చేపించుకుంటే టోటల్ బాడీ క్యూర్ అవుతుంది. మీకు ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలంటే మీరు నా దగ్గరికి ఒక బ్యాక్ పెయిన్ తోనే వచ్చారు, కానీ మీకు గ్యాస్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిద్ర రావట్లేదు, ఒక ప్రాబ్లం. గ్యాస్ యాసిడిటీ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ తో వచ్చారు? 4-5 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ బాడీలో, కానీ నాకు సివియారిటీ బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు. నేనేం చేస్తాను, ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ ఇస్తాను అదే సెషన్ లో. వేరువేరుగా తీసుకోక్కర్లేదు, మళ్ళీ 3 నెలలు వేరుగా రాక్కర్లేదు నా దగ్గరికి. మీరు వచ్చే 3 నుంచి 4 నెలల్లోనే మీ కాలి బొటన వేలు నుంచి తల వెంట్రుక వరకు ఏ ప్రాబ్లం అన్నా ఉండని నేను క్లియర్ చేస్తాను. అంటే టోటల్ బాడీ క్యూర్ అవుతుంది. పంచభూతాల కలయిక వల్ల బాడీ కాబట్టి ఆ పంచభూతాలకి నిడిల్స్ పెట్టి ఆ ఎనర్జీని కరెక్ట్ చేసుకుంటూ మొత్తం ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తాను. మీకేమన్నైతే మీరు కూడా పెట్టుకుంటారా? మేము కూడా పెట్టుకుంటాము. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారా? లేదు సార్, మేము కూడా పెట్టించుకుంటాను నిడిల్స్. మీ ఇట్లా ఇవాళ కూర్చున్నానంటే నాకు ఆక్యుపంక్చరే నాకు. అవునా? అది ఓకే. అసలు కాదు మేడం, మీరు మామూలుగా ఒక సాధారణ గృహిణి అంతే కదా? 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం నేను ఒక టీచర్ని, ఎంఏ బిఎడ్. ఓకే, గ్రేట్. ఒక టీచర్ అయి ఉండి ఈ ఫీల్డ్ లోకి ఎలా ఇచ్చారు? నా హెల్త్ బాగా ఖరాబ్ అయిందండి 15 సంవత్సరాల క్రితం. బాగా ఖరాబ్ అయిన తర్వాత అంటే సైనస్ ప్రాబ్లం విపరీతంగా ఉంటుండే, మళ్ళీ బ్లడ్ తక్కువగా అయిపోయింది బాడీలో, స్ట్రెస్, ఇంట్లో చిన్న పిల్లలు, అప్పుడు నాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. మెడిసిన్ వేసుకుంటే సైనస్ కి ఏంటంటే 2 days నిద్రపోయేదాన్ని. 2 days స్కూల్ కి లీవ్ ఇవ్వరు కదా, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుండేవి. అక్కడ మళ్ళీ స్టాఫ్ రూమ్ లో కూర్చొని అట్లా కునుకుపడ్డా కూడాను అక్కడ ఊరుకోరు, హెచ్ఓడీలు అస్సలు ఊరుకోరు, నిద్రపోకూడదు అంటారు. అవన్నీ ప్రాబ్లమ్స్ లో నాకు తగ్గక నేను ఆఖరికి నా కొలీగ్ ఎవరో చెప్పారనమాట, ఇట్లా ఆక్యుపంక్చర్ చేయించుకుంటే మా వదినకి ఎవరికో తగ్గింది అని. అట్లా నేను ఆక్యుపంక్చర్కి వెళ్ళాను. మెడిసిన్ లేదు కదా, నిద్ర రాదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జాన్లో వెళ్ళాను. నేను జాన్, ఫెబ్, మార్చ్ 3 months లో నేను కరెక్ట్ అయిపోయాను సార్. అప్పుడు నాకు విపరీతమైన నమ్మకం వచ్చింది ఆక్యుపంక్చర్ మీద. ఎందుకు నేను ఆక్యుపంక్చర్ని సబ్జెక్ట్గా తీసుకోకూడదు అని చెప్పేసి నేను ఈ వైద్యంలోకి రావాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకొని, నాకైతే ఎవరు ఆక్యుపంక్చర్ చేశారో నేను సార్ని అడిగాను, సార్ నాకు నేర్పిస్తారా అని. ఆయన అన్నారు, అమ్మ నా దగ్గర ప్రాక్టీస్ చెయ్యొచ్చు మీరు, నేను సర్టిఫికేట్ ఇవ్వలేను, డాక్టర్ లూయా గారి స్టూడెంట్ని నేను కూడాను, ఆయన దగ్గర క్లాసెస్ తీసుకోండి, ఆయన త్వరలోనే పెట్టబోతున్నారు క్లాసెస్ అన్నారు. లక్కీగా ఆయన ఎక్కడో ఔరంగాబాదు, ఢిల్లీ, ముంబైలో క్లాసులు ఇస్తారు. ఆయన ఆ ఇయర్ లక్కీగా వన్ ఆఫ్ ది క్వీన్, సౌదీ అరేబియన్ క్వీన్, నేను హైదరాబాద్లో ఉండి ఆక్యుపంక్చర్ నేర్చుకుంటాను లోహియా గారి దగ్గర అని చెప్పేసి ఆవిడ డిసైడ్ అయితే, ఆవిడ కోసం లోహియా గారు హైదరాబాద్లో క్లాసెస్ అటెండ్ పెట్టారు. నేను వెళ్ళి జాయిన్ అయిపోయాను. నా బెస్ట్ లైఫ్లో అనమాట. నేను అనుకోవడం, ఆవిడ కోసం క్లాసులు ఇక్కడ పెట్టడం, నేను నేర్చుకున్నాను. అట్లా 3 years నెమ్మదిగా 2008 నుంచి 11 వరకు కంప్లీట్ గా నేర్చుకొని 2012 నుంచి పర్ఫెక్ట్ గా ఆక్యుపంక్చర్ హీలర్ గా నేను వర్క్ స్టార్ట్ చేశాను. చేసి మళ్ళీ మాస్టర్స్ ఇన్ ఆక్యుపంక్చర్ కూడా నేర్చుకున్నాను అనమాట. రైట్. అంటే ఆక్యుపంక్చర్ కి రావాలి అని డిసైడ్ కావాలి అంటే అవగాహన కావాలి. ఏం కావాలి? ఫస్ట్ అవగాహన కావాలి. ఫస్ట్ ఆక్యుపంక్చర్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ రోజు ప్రతి ప్రాబ్లం కి ఆక్యుపంక్చర్ సొల్యూషన్ ఉందని ఇస్తుంది. అలా చూసి వచ్చిన పేషెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు చెయ్యి విరిగింది, వాళ్ళకి ఫిజియోథెరపీ తప్ప వేరేది ఏమీ లేదు, ఇంకా ఏమీ చేయలేరు, కానీ వాళ్ళు ఆక్యుపంక్చర్ చేయించుకుంటే ఇంకా తొందరగా వాళ్ళ చెయ్యి బాగవుతుంది. అలాగే నేను రీసెంట్ గా చేశాను ఆ కేసు. చెయ్యి విరిగిన వాళ్ళకి కూడాను ఆక్యుపంక్చర్ చేస్తే చాలా త్వరగా క్లియర్ అయిపోయింది. చెయ్యి హ్యాండ్ మూమెంట్ ఈజీగా పెరిగింది అనమాట ఫిజియోతో పాటుగా.
కొన్ని కొన్ని కాంబినేషన్స్ లో మనం చేస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. చాలా కేసులు చేశాను సార్. ఒక కేసు అయితే ఇట్లాంటిది, బాబు 25 years ఉన్నప్పుడు ఎస్ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ వచ్చింది. అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత గోడపై నుంచి కింద పడిపోయాడు. బ్యాక్ నర్వ్స్ మొత్తం ఇది అయిపోయినాయి. ఇండియాలో మొత్తం చాలా డబ్బులున్న వాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేశారు ఇండియాలో. 2 years 27 years వచ్చిన తర్వాత పక్కన ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి వస్తూ ఆక్యుపంక్చర్ బోర్డు చూసి నా దగ్గరికి వచ్చాడు. లాస్ట్ ఛాన్స్ అని 2 times అప్పటికి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు ఆ బాబు. కాలు కింద ఒక రాయి వస్తే ఆ రోజంతా బాధపడతాడు. ఆ కండిషన్ అది, నడిచేటప్పుడు కాలు కింద రాయి వస్తే. నేను ఆ కేసుని తీసుకున్నాను. నేను చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు అనమాట, కొత్తలో 2012 అంటే 2014లో నేను ట్రై చేస్తాను, నేను గ్యారంటీ ఇవ్వలేను అన్నాను. నాకు కొత్త కేసు కాబట్టి అన్ని ట్రై చేశాను. అసలు 6 months లో ఈత కొట్టడం స్టార్ట్ చేసేసాడు, బైక్ నడపడం స్టార్ట్ చేశాడు. తగ్గిపోయింది, అసలు తగ్గిపోయినాయి. 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2 పిల్లలు. వాళ్ళ వైఫ్ కూడా ప్రాబ్లం ఉంటే నా దగ్గర మళ్ళీ చేయించుకొని వెళ్ళాడు వచ్చి. కేస్ హిస్టరీస్ ఇలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. నాకు గుర్తు రావట్లేదు, కానీ నేను చాలా 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 చేశాను. కానీ మేడం, ఇది క్లినికల్ ట్రయల్స్ లో అందరికి ఒకేలాగా పని చేయదు కదా అని తేలిందంట కదా? లేదు సార్, పని చేస్తుంది. కానీ కొంతమందికి తొందరగా పనిచేస్తుంది, కొంతమందికి లేట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మీ శరీరంలో ఉన్న ఎనర్జీ అతని శరీరం పక్క వాళ్ళ ఉన్న ఎనర్జీ ఒకలా ఉండదు. ఎందుకంటే మేము నిడిల్ పెట్టేది ఎనర్జీ పాత్వేకి కదా, పని చేస్తుంది. కొందరికి తొందరగా, కొందరికి లేట్ గా, కానీ పనిచేస్తుంది. ఇంకోటి అసలు ఎనర్జీ పాత్వేలు అనేవి ఏంటి? ఇప్పుడు నరాలు అదే అన్నాను కదా, మెరిడియన్ పాత్వే అంటారు కదా, దాన్ని ఎనర్జీ పాత్వే అంటారు. బాడీలో కనిపించదు సార్ మీకు. ఇప్పుడు మీరు వెళ్తూ మోచేయి కట్టుకున్నారు, ఎప్పుడైనా కరెంట్ షాక్ వచ్చిందా? వచ్చింది. అది ఎనర్జీ పాత్వే అంటారు దాన్ని. అది కనిపిస్తుంది. అది పాయింట్స్ కాళ్ళలో కూడా నేను నిడిల్ పెడితే కొంతమందికి ఇప్పుడు కరెంట్ షాక్ వస్తుంది. ఎలా అంటే పచ్చి చేతుల్లో సాకెట్ ని ముట్టుకుంటే షాక్ వస్తుంది కదా, అదే షాక్ నేను కాళ్ళలో నిడిల్ పెట్టి నేను తెప్పిస్తాను. ఎనర్జీ పాత్వే ఉంది. మనం బతుకున్నామన్న దానికి అదే. బతికి లేకపోతే చీ అంటారు. శక్తి లేదు, వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఇంకా బతికి లేము మనం. బతికి ఉంది కాబట్టి మనకు కరెంట్ ఉంది బాడీలో. అయితే ఒకటి మేడం, నేను ఫస్టే నేను చెప్పాను, కానీ మీ నోటి నుంచి వినాలి. మనం ఇంత ఆధునిక యుగంలో ఉన్నాము. ఇప్పుడు ఏఐ బేస్డ్ మెడిసిన్ వచ్చేసింది, ఆపరేషన్ అన్ని నడుస్తున్నాయి కదా, రోబోటిక్స్ వచ్చేసినాయి కదా. ఈ కాలంలో కూడా ఈ సూదులు గుచ్చడాలు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సార్, ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రాచీన వైద్యం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర నార్మల్ గా చెప్తున్నాను, వెళ్ళారు. అది ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అన్నది రీజన్ లేకుండా బ్యాక్ కోసమే పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఎలా ఉంటుంది? మామూలుగా తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది కదా. అదే బ్యాక్ పెయిన్ ఉన్న వ్యక్తి నా దగ్గరకు వస్తే మొత్తం హిస్టరీ రాస్తాను అతన్ని నేను కూర్చొని. ఫ్యామిలీ ఏంటి, జాబ్ ఏంటి, వర్క్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ ని బట్టి కూడాను, అలా కూడా మన ఆక్యుపంక్చర్, ఇప్పుడు జ్యోతిష్యం మనం నమ్ముతున్నాం కదా, ఆక్యుపంక్చర్ లో కూడా జ్యోతిష్యం ఉంది. దాన్ని బట్టి నెడిల్ పెట్టి కరెక్ట్ చేస్తాను. ఆర్గాన్ క్లాక్ అంటారండి జ్యోతిష్యం అంటే, చెప్తున్నాను. 24 hours ఉంటుంది ఇది ఆర్గాన్ క్లాక్. యాజ్ పర్ యాక్చువల్ గా మన టైం వాల్ క్లాక్ ఎట్లయితే నడుస్తుందో మన బాడీ కూడాను ఆర్గాన్ క్లాక్ అట్లనే నడుస్తుంది. 24 గంటలు 24 గంటలు 12 ఆర్గాన్స్. ప్రతి ఒక్క ఆర్గాన్ దానికి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది అనమాట. హార్ట్ టైం వచ్చేసరికి 11 గంటల నుంచి 3 గంటల వరకు. హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ టైం వచ్చేసరికి, ఆ టైంలో పుట్టిన వాళ్ళు మీరు ఏ జ్యోతిష్యుని అడిగినా చెప్తారు, చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. కోపం తొందరగా వస్తుంది, కానీ పుస్మని వాళ్ళు తగ్గిపోతుంది కోపం వాళ్ళకి. ప్లస్ ఏంటంటే వీళ్ళ అండర్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళు మనకు బాస్గా ఉంటే మనం అసలు ఎంత హ్యాపీగా పనిచేస్తామో. వాళ్ళు నింపుతుంటారు అనమాట, ఉత్సాహాన్ని నింపుతుంటారు. కోపం వచ్చినా మళ్ళీ తగ్గించేసుకుంటారు కదా, మనకు వాళ్ళతో ఈగో క్లాషెస్ అవ్వవు. అది యాజ్ పర్ ఆక్యుపంక్చర్. అది తీసుకోవడం మొదలు పెడితే ఇక జీవితాంతం తీసుకుంటూనే ఉండాలి. అక్కర్లేదండి, 3 నుంచి 4 నెలలు మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతే మళ్ళీ రాక్కర్లేదు. సో ఇప్పుడు ఆక్యుపంక్చర్ ని శాస్త్రీయంగా
ఇది శాస్త్రీయమైన చికిత్స అని నిరూపించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మెషిన్స్ వచ్చినాయి కదా మిషన్స్ సార్. వచ్చినాయా? నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, జపాన్ లో ఆ, ఆక్యుపంక్చర్ పాయింట్ ని చూపెట్టే మెషిన్స్ ఇప్పుడు జపాన్ వాళ్ళు వచ్చినాయి అన్నమాట. ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది ఆ, అని శాస్త్రీయంగా చూపెడుతున్నారు. ఆ, పాయింట్స్ కనిపిస్తున్నాయి బాడీలో మనకు. Okay. స్కిన్ డెప్త్ గా లోపలికి ఉంటుంది, నేను నిడిల్ పెట్టే ప్లేస్ ఆ, అది కనిపిస్తుంది స్కానింగ్ లో. బా. సో మరి శాస్త్రీయత ఉంది అది. మిషనే పెట్టేస్తుందేమో ఇంకా next. నెక్స్ట్ అట్లానే వచ్చేస్తుంది, ఆ, ఏ లాగా వచ్చేస్తుంది అది అదే కూడా అంటున్నా. ఖచ్చితంగా. Wow. Right. ఈ రంగంలోకి అంటే చాలా మందికి రావాలని ఉంటుంది, కానీ ఎలా రావాలో తెలియదు. ఇంటర్ చదువుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓకే. నా దగ్గరికి వస్తే నేను అంటే అకాడమీ స్టార్ట్ చేయబోతున్నాను, Oh, very ట్రైనింగ్స్ nice. ఇద్దామని అనుకుంటున్నాను Very అనమాట. nice. ఇప్పుడు ఆ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని డిగ్రీ డిప్లొమా కోర్సులు నేను చేపిస్తాను అనమాట. Okay. ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఆ, ఉండాలి, సో వచ్చి నేర్చుకోవాలి. వచ్చి నేర్చుకోవాలి. మీరు స్టైపెండ్ ఇస్తారా, వాళ్ళే మీకు ఇవ్వాలి డబ్బులు? వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళే సార్, ఇవ్వాలి. కాలేజ్ ఫీజు లాగా Exactly. వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది మనకు. ఎందుకంటే Okay. నేను గవర్నమెంట్ తోని అంటే చెన్నైలో గవర్నమెంట్ ది అది ఉంది కదా, ఆ, దాని నుంచి నేను సర్టిఫికేట్ ఇప్పిద్దామని డిసైడ్ అవుతున్నాను. oh, super. అలాంటప్పుడు మనం అక్కడ ఫీజు కట్టాల్సి ఉంటుంది, అవును. అవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్, ఓకే. అలా అన్నమాట. మొదట్లో మీరు ఒక మాట చెప్పారు, చైనాలో ప్రతి గ్రామంలో ఒక మ్మ్. 100 మంది అవును ఉండేవాళ్ళు అని చెప్పారు కదా. అవునండి, వాళ్ళు అలాంటి కళ మన దేశంలో ఏమన్నా మీకుందా? చాలా ఉందండి. ఆ, నాకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు ప్రతి వీధికి ఒక ఆక్యుపంక్చరిస్ట్ ఉండాలి, ఉంటే వీళ్ళు తొందరగా క్యూర్ అవుతారు. ఓకే. పబ్లిక్ ఆ, వాళ్ళకి అన్ని తెలుస్తాయి, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. Okay. డాక్టర్ లాగా ఎట్లయితే ఉంటారో అట్లా ఒక మ్మ్. ఆక్యుపంక్చర్ హీలర్ ఉండాలని నా కోరిక. ఓకే. రైట్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి, నేను చెప్తాను. నాది January 1st, 1977. మంచి టైంలో పుట్టారండి. ఓకే. అంటే మీది లివర్ టైంలో లివర్ అన్నమాట. మంత్ వచ్చేసరికి మీది ఆహా, ఓకే. లివర్, టైం వచ్చేసరికి వాటర్ ఎలిమెంట్ 3 to 5 అనేది వాటర్ ఎలిమెంట్. అచ్చా. కానీ ఆ, లివర్ టైంలో పుట్టారు కాబట్టి మీ బేస్ మీరు వాటర్ లాగా భయపడకుండా, అంటే రెండు తీసుకుంటాం మేము. మ్మ్. మీ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి జనవరి లివర్, ఆ, అంటే వుడ్ ఎలిమెంట్. ఓ, వుడ్ ఎలిమెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఓకే. డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. కానీ మొండి వాళ్ళు కూడా ఉంటారు, వేరే వాళ్ళ మాట వినరు. మ్మ్. నిజమా? అంతే కదా. మీ గురించి మీరు యా, చెప్పండి, యా, నిజమా? definitely గా. అవును, అవును. డెసిషన్ తీసుకుంటే దాని మీద నిలబడిపోతారు 100%. కదా. మీకు ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఫస్ట్ జాయింట్ పెయిన్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. లివర్స్ అంటే లిగమెంట్స్, టెండాన్స్, బోన్స్, వీటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవునండి, ఈ మధ్య కొంచెం మెట్లెక్కుతుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నిజంగానే. అది ఆ, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ, ఇంకా వాటర్ ఎలిమెంట్ కి వచ్చేసరికి అంటే స్థిరంగా ఉంటుంది అది ఉన్నన్ని రోజులు. కానీ మ్మ్. ఎవరైనా మిమ్మల్ని గెలికితే మాత్రము సునామీని చూపెట్టేస్తారు. అవును, వాస్తవం. మిమ్మల్ని గెలకనంత వరకు అవును, కామ్గా మీ పని మీరు చాలా. చూసుకొని, అవును, కానీ భయం కూడా మీకు అంతే ఉంటుంది. అంతే కదండి. కరెక్ట్ గా చెప్పాను మీ గురించి పర్ఫెక్ట్ చెప్పారు. సార్. మీది ఓ, ఆల్మోస్ట్ మీరు ఆస్ట్రాలజర్ అన్నమాట ఇంకా. 5th మంత్. సో ఇప్పుడు మా కెమెరామెన్ రంజిత్ ఆరోగ్య జాతకం చెప్పించుకుంటున్నారు ఇప్పుడు. నెక్స్ట్ సాయంత్రం రెడీగా ఉండు. 5th డేట్ 7th మంత్. 7th అంటే జూలై. నీదేనా మీ పాపదా? ఓకే. హార్ట్ అండి, అంటే ఫైర్ ఎలిమెంట్ మీరు. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ రాత్రి 9 గంటలు. ఫైర్ అండి. ఫైర్ ఇస్ ద ఫైర్. ఫైర్ రెండు అంటే మీరు మంత్ కూడాను మీది ఫైర్ అండి పుట్టింది. టైమ్ ఆఫ్ బర్త్ కూడాను అంటే ఈవినింగ్ 7 to 11 కూడాను ఫైర్ ఎలిమెంటే అంటాం మేము. Okay. ట్రిబుల్ బర్నర్ అండ్ పెరికార్డియం అంటారు, అది కూడా ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. మీకు ఫైర్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, మీకు మీ బాడీలో మీకు న్యూట్రిషన్ మినరల్స్ మీకు అందవు. కానీ ఫైర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు. కోపం అయితే వస్తుంది కానీ అలాగే తగ్గిపోతుంది కూడా. లోపల పెట్టుకుంటారు మనసులో, అలా పెట్టుకోవద్దు, బర్స్ట్ అయిపోవాలి మీరు. ఎందుకంటే 7 to 9 పుట్టిన వాళ్ళు ఫైర్ ఎక్కువ అయిపోతే, కోపం ఎక్కువ అయిపోతే గుండెల్లో పెట్టుకుంటారు, అది మీకు ప్రాబ్లం. అది తగ్గించుకోవాలి. మీకు కోపం వస్తే బయటికి చూపెట్టాలి, అదే చూపెట్టకుండా అంటే ఉండాలి. మీ ఆవిడ మీద కాదు, సైడ్కి వెళ్ళి గట్టిగా అరవాలంటే.
మీరు చెప్పండి, ఇంకా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రెసెంట్? చాలా మీరు నిద్రపోవాలండి తొందరగా, 9:30 10 గంటలకి నిద్రపోవాలి, మీకు చాలా అవసరం అది. మీకు కూడా సార్ 11 లోపు మీరు నిద్రపోవాలి. ఎందుకంటే మీ పుట్టిన దాని ప్రకారం 11 to 3 అనేది లివర్ అండ్ అది మీ మంతే లివర్, కాబట్టి మీరు దానికి రెస్ట్ ఇవ్వాలి. మీరు రెస్ట్ ఇస్తేనే అది పనిచేస్తుంది ఏదైనా, లేకపోతే పని చేయదు. అసలు సయాటికా కూర్చుతారా సూదులు? సయాటికాకి అసలు సర్జరీకే వెళ్ళకూడదు తెలుసా. ఇప్పుడు ఎట్లా మేడం దాన్ని సెట్ చేయొచ్చా? సెట్ చేయొచ్చు అండి. ఎన్ని సెషన్లు అవసరం పడతాయండి? 3 months పడుతుంది, మొత్తం వెళ్ళిపోతుంది, మీరు నొప్పులన్నీ తగ్గిపోతాయి హ్యాపీగా. అవునా? బాగా అది సూపర్. సాయం నువ్వు తెప్పించుకుంటావా? నీ జాతకమే లేదా? టైమ్ ఆఫ్ బర్త్ పొద్దున జూనో జూలైనో తెలీదా? పోనీ పొద్దున మధ్యాహ్నం అట్లా ఏం చెప్పుకోలేదా? పొద్దున ముట్టారన్నారా? పొద్దున కూడా 2 టైంలు ఉంటాయి, 5 to 7 ఒకటి, 7 to 11 ఒకటి, 3 to 5 ఒకటి వస్తుంది ఎయిర్ ఎలిమెంట్, 7 to 11 వచ్చేసరికి అర్త్ ఎలిమెంట్ అనమాట. అర్త్ ఎలిమెంట్ పీపుల్ కొంచెం లావు అంటారు, బేగా ఉంటారు. మార్నింగ్ 6 అంటే ఎయిర్ ఎలిమెంట్ అండి. ఏజ్ ఎంత పాపది? 3rd month కదా. అబ్బా 2 గాలేనండి, ఎయిరే. మీరు పాపని డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. 2 ఎయిర్ కాబట్టి డెసిషన్ మీద నిలబడలేదు. ఫస్ట్ ఇది కరెక్ట్ అంటది, మళ్ళీ కొంతసేపు లేదు ఇది కాదు ఇంకొకటి అంటదా? అదే చెప్తున్నాను కదా, ఒక్కదాని మీద ఉండదు కదా. ఇది నచ్చిందంటది, కొంచెం సేపటి తర్వాత ఇది వద్దు వేరేది కావాలని అంటది. ఆ ఎయిర్ ఎలిమెంట్ వాళ్ళు అలానే అంటారు దాన్ని. మీరు పాప లైఫ్లో తీసుకునే డెసిషన్స్కి మీరు పక్కన ఉండాలి. మీరు పక్కన లేకపోతే తను డెసిషన్స్ కరెక్ట్ అవ్వవు, స్టిక్ అవ్వవు. అది పెద్దవాళ్ళు కొంచెం పక్క నుండి చూసుకోవాలి. తనకి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, తనకి జలుబు, గొంతు, సైనస్, లేకపోతే స్కిన్ పైన కనిపించే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఆ అమ్మాయి కనుక పొద్దున్నే లేచి 3:45 4 o'clock టైంలో బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసింది అనుకోండి, లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ రావు. హెల్త్ కూడా అలా ఉంటుంది. మేము రెమెడీ కూడా చెప్తాం అనమాట, ఈ టైంలో పుట్టారా ఇది చేయండి. అందుకే మీకు చెప్తున్నా, జ్యోతిషాన్ని వైద్యాన్ని కలిపేశారు. అది ఇండియన్ ఆక్యుపంక్చర్ రాజవైద్యం ఇదేనండి. అదే చెప్తున్నాను కదా నేను, ఆర్గాన్ క్లాక్ అంటే ఇండియన్ ఆక్యుపంక్చర్. ఇండియన్ ఆక్యుపంక్చర్ లో మనం అన్ని వచ్చేస్తాయి రాజవైద్యంలో. జ్యోతిష్యులు ఎట్లయితే పల్స్ పట్టుకొని మీ మామూలుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని మీ లైఫ్ గురించి చెప్తారో, మీ ఆరోగ్యం గురించి నేను ఇక్కడ చెప్తాను. సూపర్ ఉంది మేడం. ఖచ్చితంగా మేము ముగ్గురు అయితే ఇప్పుడు మీ ఫస్ట్ పేషెంట్ అయిపోయినట్టే, ఏదో ఒక దానికి సూదులు గుచ్చుకోవడం ఖాయం. సో ఫైనల్ గా మన ప్రేక్షకులకు ఏం చెప్తారు అంటే, వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అందరికి నేను ప్రేక్షకులందరూ చూసే వాళ్ళందరికీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నిద్రపోవాలి. మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, డేట్ మారిన తర్వాత కానీ ఫోన్ పక్కన పెట్టి నిద్రపోవట్లేదు, 12 12:30. కానీ దాని వల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. పెళ్లి కాని పిల్లలకి ఇన్ఫెర్టిలిటీ రావచ్చు, మానసికంగా వాళ్లకు లోపల ప్రాబ్లమ్స్ రెడీ అయిపోతుంటాయి, చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోవడం. ఈ మధ్య చూస్తున్నారు కదా ఎంత కోపం, ఎంత వైలెంట్. పిల్లలు ఎవరైతే పిల్లలుగా ఉన్న వాళ్ళు 10 లోపు పడుకోవాలి, పెద్దవాళ్ళైతే 10:30 లోపు పడుకోవాలండి. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు 11 to 3. 11 to 3 నిద్రపోవాలంటే 10:30కి మీరు నిద్రపోవాలి. డీప్ స్లీప్ కావాలి అని అంటే 5 o'clockకి లేవండి మార్నింగ్, ప్రాబ్లం లేదు. లేచి మంచిగా యోగా, వాకింగ్ అవన్నీ చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. 11 to 3 మస్ట్ స్లీప్. మీ హెల్త్ బాగుండాలి, మీ లైఫ్ లో మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఇన్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, అది చాలా అవసరం. ప్లస్ మార్నింగ్ 9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి. 9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండకూడదు. 10 గంటలకి 11 గంటలకి ఇష్టం వచ్చిన టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, అలా కాదు. 9 లోపు కడుపు నిండా తినాలి.
ఓకే తింటే మీ ఎనర్జీస్ బాగా పనిచేస్తాయి, మీరు హెల్దీగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటారు. ఓకే రైట్ మ్యామ్. మీరు ఆ, ఒక ట్రైనర్గా లేదంటే ఆల్మోస్ట్ డాక్టర్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు మామూలుగా ఒక ఆ, ఆరోగ్యకరమైన వ్యక్తి? ఫుడ్ మీ శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలండి. ఉమ్, ఈ ఈ మధ్య మనం జంక్ ఫుడ్స్ ఎక్కడ చూస్తే అక్కడ వెరైటీ 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 అని చెప్పేసి తినేస్తున్నాం కదా, అవును. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే వాళ్ళు ఏం ప్రిజర్వేటివ్స్ వేస్తారు, ఎన్ని రోజుల నుంచి ఉంచారు మనకు తెలియదు. తెలీదు. ఇంట్లో వండిన వంటని తినడం ఉత్తమం అంటాము నేను. ఉమ్, మీకు కావాలా మంచివి ఫుడ్, ఇంట్లో వండుకోండి, మీకు ఎలా Okay. నచ్చితే అలా చేసుకోండి. కానీ మనిషికి ఎంత అర్ధరాత్రి మెలకు ఉన్నాం కదా అని చెప్పేసి చిప్స్ ప్యాకెట్లు కూల్ డ్రింక్స్లు పెట్టేసి తినేస్తా ఉంటారు, అవును. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. మీరేం తీసుకుంటారు మేడం? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? నేను 2 పూట్లే భోజనం చేస్తాను సార్. ఆ, బ్రేక్ఫాస్ట్ కంటే కూడా నేను ఎక్కువ మోస్ట్లీ అన్నం తినడానికి ఇష్టపడతాను. ఓకే నేను పొద్దున కూడాను అన్నం తింటాను, మళ్ళీ 3-4 గంటల టైంలో 5 లోపు అన్నం తింటాను, అంతే. మళ్ళీ రాత్రికి ఏమీ తినను, ఇంకా 5 తర్వాత ఏం తినరు? ఏం తినను. నాది డైలీ రొటీన్ ఓ, ఇంతే. నేను 2 Okay. పూట్లనే తింటాను, మళ్ళీ Okay. మధ్యలో చిరుతిళ్ళు తింటాం అలా ఉండదు. ఓకే. ఏదైనా మీరు ఏదైనా చిరుతిండి పెట్టారనుకోండి, అది అన్నంతోనే కూర్చొని తినేస్తాను, అవునా? అంతే. నాకు అలా అలవాటు. వెరీ నైస్. మధ్యలో గ్రీన్ టీలు ఇవన్నీ తాగుతుంటాను, కాఫీ 2 టైమ్స్. సూపర్ సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా మా ప్రేక్షకులు మీ క్లినిక్ వస్తారని అనుకుంటున్నాను. సో ఈ షోలో మా నెంబర్ ఇస్తాము, మీ నెంబరు. సో ప్రేక్షకుల్ని, మా ప్రేక్షకులకు కొంచెం మంచి డిస్కౌంట్ ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.